మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమిని భూమి మీద నున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను తన భూమిని భూమి మీద నున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట నాకు న్యాయమని తోచునో వారికే ఇచ్చుచున్నాను. దేవుడు అంటున్నాడు ఈ మాట. బలము చేతను, అధిక బలము చేతను, బాహువు చేతను ఆయన అధిక బలము కలిగి బాహువుతో మనల్ని పుట్టించాడు, భూమిని పుట్టించాడు. భూమి మీద ఉన్న సమస్తాన్ని ఎవరికి ఇవ్వడం ఆయనకి ఇష్టమైందో వాళ్ళకే ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుడు అందరికీ ఇవ్వడు అన్ని ఆశీర్వాదాలు, కొంతమందికే ఇస్తారు దేవుడు. కొంతమందికే ఆ ఆశీర్వాదాలు దక్కుతాయి కానీ అందరికీ ఇవ్వరు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను ధ్యానిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి జీవిస్తారో వారికే భూమి మీద వారికే సమస్తమును కలుగు చేసే దేవుడుగా ఉన్నాడని సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో, భూమిని సృజించి నరులను సృజించి ఎవరికి ఏమి ఇవ్వడం ఆయనకి న్యాయమని తోస్తుందో వారికే ఇచ్చుచున్నాను అంటున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క బలాన్ని కొనియాడుతూ, దేవుని యొక్క శక్తిని కొనియాడుతూ ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని తప్పక కరుణిస్తాడు, ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు అని ఒక యవనస్తుడు ఈ పాట రాసినప్పుడు అనేక మంది ఆ పాటకి ఆకర్షితులయ్యి పాడుకుంటున్నారు. కొంతమంది అయితే దానిని విమర్శిస్తూ ఉన్నారు. రచయితను దేవుడు బలపరిచాడు, స్థిరపరిచాడు, ఆయన పడిపోయి ఉన్నాడేమో నిలబెట్టాడు, ఆయనకి ఇచ్చాడు ఈ పాట. దానిని మనం విమర్శించడానికి వీలు లేదు. కాబట్టి ఈ పాట అనేక మందికి ఆకర్షితమైనది కాబట్టి అనేక మంది పాడుకోగలుగుతున్నారు. కాబట్టి ఆ రచయిత ఎంతో ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి దేవునికి ఎవరికి ఏమి ఇష్టమో అదే ఇస్తానంటున్నాడు వాక్యంలో. నీకు బాగా చదివి ఉద్యోగాలు చేయడం నీ ఎడలు ఇష్టమైనప్పుడు అదే నీకు బాగా చదివిస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు. లేకపోతే ఎవరైతే బాగా పేదరికంలో ఉన్నారో దేవుడు వారిని అలా ఉంచటమే ఆయనకి ఇష్టమైంది కాబోలు అలాగే ఉంచుతున్నాడు. ఎవరికి ఏ ఆశీర్వాదాలు ఇస్తాడో దేవుని చిత్తమైనది మన చేతిలో లేదు. ఆయన ఆశీర్వాదాలు మనకి పొందుకోవాలంటే ఆయన కృప ఉండాలి, ఆయన బలం ఉండాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలి. బలపరచువాడు, స్థిరపరచువాడు, పడిపోయిన చోట నిలబెట్టువాడు ఆయనే. ఎవరైనా పడిపోయి ఆయన వైపు చూస్తే ఆయన నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు, కృప చూపుతాడు.
భూమిని సృజించి అందరి జంతువులను సమస్తమును సృజించి ఎవరికి ఏది ఇవ్వడం ఆయనకి ఇష్టమో వారికే ఇస్తున్నానని చెప్తున్న వాక్యం బట్టి మనము ఆయనను ఆశ్రయించినప్పుడు మన ఎడల ఆయన ఇష్టపడతాడు మనల్ని. అప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, సకలమైన సుఖముతో మనల్ని దీవిస్తాడు. సుఖపడుతున్నారు అంటే వాళ్ళని దేవుడు దీవించక ఈ లోక సంబంధమైన సుఖమే అనుకోకూడదు. దేవుడిచ్చే ఆశీర్వాదమే, దేవుడిచ్చే సుఖమే, దేవుడిచ్చే దీవెనలే ఈ భూమి మీద వర్ధిల్లుతున్నారంటే. కాబట్టి మనము దేవుని కృప కొరకు కనిపెడదాము. ఎవరైతే ఆశ కలిగి ఆయన వైపు చూస్తారో వారిని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. కీర్తన గ్రంథంలో కూడా 115వ కీర్తన 16వ వచనంలో ఆకాశంలో యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. ఆకాశమేమో ఆయన వశంలో ఉన్నది, భూమిని నరుల వశంలో చేశాడు దేవుడు. నరులు జీవించడానికి, నరులు ఈ భూమి మీద వర్ధిల్లడానికి, భూమి మీద అన్ని సకల సౌఖ్యాలు దేవుడు ఈ భూమి మీద పెట్టి, సకల సమృద్ధిని ఈ భూమి మీద పెట్టి నరులు ఆశీర్వదింపబడులాగన దేవుడు వీటన్నిటిని సృజించాడు. కాబట్టి ఆయన కృపలో మనం ఉన్నాము, ఆయన చిత్తంలో మనం ఉన్నాము. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు సకల ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. సమస్తము మీ వశంలో ఉన్నాయి కాబట్టి ప్రభువా, మీరు మాకు అనుగ్రహించే దేవుడు అని జ్ఞాపకం చేసుకొని మీ పాదాల యొద్ద గడిపి ప్రభువా మీ దీవెనలు పొందుకొని భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితం జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో మీ వైపు చూచి ఆ అవసరతను వారు పొందుకునేలాగా మీరు కృప చూపండి ప్రభువా. కుటుంబాలను ఆశీర్వదించండి, రక్షణ అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ప్రార్థన కోరిన బిడ్డల మీరు అద్భుత కార్యములు జరిగించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.